5 రోజుల ముఖ్యమంత్రి కోసం పవన్ కళ్యాణ్ గారు కక్కుర్తి పడతాడని నేను అనుకోవటం లేదు. ఇక్కడ కకృతి వర్డ్ ఎందుకు వచ్చిందమ్మా? నాకు అర్థం కావట్లా. ప్రజాసేవలో కకృతి పడి ఏంటి? ఏంటి నీకు కావాల్సింది ఏంటి? పవన్ కళ్యాణ్ షుడ్ నాట్ టేక్ ద పోస్ట్. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఆదుకోకూడదు. పవన్ కళ్యాణ్ కూటమిలో యాక్టివ్గా ఉండకూడదు. పవన్ కళ్యాణ్ బాబు కొడుకులు వాడేస్తారు. ఇలాంటి సంకేతాలు ఇవ్వాలనే ప్రతి ఒక్కళ్ళు సూచనలు ఇస్తే మాత్రం ఎవరు ఇవ్వరు. ఇది ఎవరిని ఆపాదించని చెప్పట్లేదు. మాట్లాడే ముందు మేధా సంపత్తి అనేది ఒకటి ఉండాలి. మనకి రాజకీయ పట్ల అవగాహన ఉండాలి. రైట్యస్ వేలో పాలిటిక్స్ చేయాలి. ప్రజాసేవ గురించి తెలుసుండాలి. ధారాళంగా విరాళాలు ఇచ్చే మనసు ఉండాలి. పవన్ కళ్యాణ్ గారి లాగా ఎక్కడికి వెళ్తే అక్కడ వెనక్కి తిరిగి చూడకుండా ఎవరి ఆ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళ నీడ్ ఏంటని చెప్పి ధారాళంగా విరాళాలు ఇస్తారు ఆయన. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరు కాంబినేషన్ మరీ చెప్పుకోవాలి ప్రత్యేకంగా. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారితో అంత స్పోర్టివ్గా ఉండరు పబ్లిక్లో. పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారితోనూ అంత స్పోర్టివ్గా ఉండరు పబ్లిక్లో. కానీ వీళ్ళిద్దరూ కలిసి ఉంటే వీళ్ళిద్దరు సొంత బ్రదర్స్ ఏమో అన్నంత బాగుంటారు. ఇట్స్ వెరీ రేర్ కాంబినేషన్. చూసి ఓరలేకపోతున్నారా జనాలు అందరూ? కూటమి ప్రభుత్వం ఫ్యాంటాస్టిక్ వెళ్తుంది కదా, చూసి ఓరవలేకపోతున్నారా? నాకు అర్థం కాదు. వాళ్ళ సన్కి యాక్సిడెంట్ అయినా కూడా ప్రామిస్ చేస్తే ఈవెంట్కి వెళ్ళాడు ఆయన. ఫారెస్ట్ మినిస్టర్ అయి ఉండి అక్కడ నివాస స్థలాలు గుడికి రండి సార్ మీరు వస్తే మాకు మంచిది అంటే ఆ నెక్స్ట్ డే ఆయన సింగపూర్ వెళ్లకుండా ఈవెంట్కి వెళ్ళి వచ్చారు. ప్రతి ఒక్కరికి చెప్పులు ఇచ్చాడు. తెలుసా నీకు అది? చెప్పులు తన సొంత డబ్బులతో కొని పంపించాడు. చూడడానికి చాలా చిన్న యాక్ట్ కింద ఉంటుంది, బట్ ద అమౌంట్ ఆఫ్ కైండ్నెస్ అది జనాల్లోకి స్ప్రెడ్ అవుతుందంటే నా కాళ్ళకున్న చెప్పులు నీకెందుకు లేవు, నువ్వు నేను సరి సమానమే అని ప్రజలకు చాటి చెప్పడం. ఇలాంటి జ్ఞానం మనకి ఎప్పుడన్నా ఉందా? ఎప్పుడన్నా ఉందా? ఉప ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి చేస్తారో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఆబ్వియస్లీ ఆయన ఈ స్టేట్కి. అది తెలిసిన విషయమే. అదేం చేసుకుంటారో అది వాళ్ళిద్దరి మధ్యలో విషయం.